Dear friends, we are going to meditate from Matthew 5:14. ప్రియమైన స్నేహితులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం నుండి మనము ధ్యానించనయ్యున్నాం. The Bible says, "You are the light of the world." పరిశుద్ధ గ్రంథం ఇలాగున చెప్తోంది, మీరు లోకమునకు వెలుగై A ఉన్నారు. town built on a hill cannot be hidden. కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. In John 1:4, the Bible says, "In him was life, and the life was the light of all mankind." యోహాను సువార్త 1:4లో పరిశుద్ధ గ్రంథం ఏమని తెలియచేయుచున్నది అంటే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. We cannot shine by ourselves. మనకు మనమే లేక స్వతహాగా మనము ప్రకాశించలేము. The light comes from God. వెలుగు దేవుని చెంత నుండి రావడం జరుగుతోంది. The next verse, the Bible says, "The light shines in the darkness, and the darkness has not overcome it." పరిశుద్ధ గ్రంథంలో తదుపరి వచనం, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. This world is full of darkness. ఈ లోకమంతయు కూడా అంధకారము చేత నింపబడి ఉన్నది. When we are filled with the life of God, మనము దేవుని యొక్క జీవము చేత నింపబడి ఉన్నప్పుడు we remove the darkness which is around us. మన చుట్టూరు ఉన్న అంధకారమును మనము ఆ రీతిగా తొలగించు వారము అయ్యుంటున్నాము. And we begin to shine for the glory of God. మనము దేవుని యొక్క మహిమ కొరకు ప్రకాశించుటను ప్రారంభిస్తాము. Saul was walking in darkness, persecuting Christians. సౌలు క్రైస్తవులను హింసించుచు అంధకారములో ఆయన నడుచుచూ ఉన్నాడు. When Jesus appeared to him, he saw a light from heaven brighter than the sun blazing around him. యేసు తనకు ప్రత్యక్షమైనప్పుడు సూర్యకాంతిని మించి ఉన్న ప్రకాశవంతమైన వెలుగు తన చుట్టూరు కూడా ప్రకాశించుటను అతడు చూచియున్నాడు. From the moment God touched Saul, he began to minister to people. దేవుడు సౌలును స్పృశించిన క్షణం మొదలుకొని అతడు ప్రజలకు పరిచర్య చేయడం ప్రారంభించాడు. The more he ministered, more of God's light was shining upon him. మరి ఎక్కువ దేవుని వెలుగు అతని మీద ప్రకాశించుచూ ఉన్నది. Yes, God wants us to be like that. అవును, దేవుడు మనము కూడా ఆ రీతిగా ఉండవలెనని కోరుచూ ఉన్నారు. In Tamil proverb it says, "The more we draw water from the well, the more we get out of it." తమిళ్లో ఒక సామెత ఇలాగన ఉంటుంది, ఎంత ఎక్కువ నీటిని చేదుకుంటామో ఆ బావిలో అంత ఎక్కువగా నీరు ఊరుతోంది అని. The water keeps on coming from the well. ఆ బావి నుండి నిరంతరాయముగా నీరు వస్తూనే ఉంటుంది. Yes, likewise, the more we tell the good news about God, the more we shine for the Lord. అవును, అదే రీతిగా దేవుని గురించి మంచి వార్త మనం చెప్తూ ఉన్న కొలది మరి ఎక్కువగా దేవుని కొరకే ప్రకాశించగలము. We not only need to tell the good news to others, మనము ఇతరులకు సువర్తమానాన్ని చెప్పడం మాత్రమే కాదు గాని, but then whatever we could do for the Lord, we can do. ప్రభు కొరకై మనము ఏది అయితే చేయగలమో దానిని చేయిచూ ఉండాలి. We can be kind to the people. ప్రజల కొరకై దయగలిగిన వారిగా మనము ఉండవలెను. We can share our testimony to others. మన సాక్ష్యమును ఇతరులతో మనము పంచుకొనుచూ ఉండవచ్చును. Even in a small way, we can shine the light of the Lord to others. స్వల్పమైన విధానములోనైనను సరే మనము ఇతరులకు ఆ రీతిగా వెలుగుగా ఉండవచ్చును. Jesus himself says about John the Baptist like this. యేసు స్వయముగా బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఈ రీతిగా తెలియచేయిచు ఉన్నారు. We see this in John 5:35. యోహాను సువార్త 5:35లో ఈ రీతిగా మనము చూడగలుగుతాము. John was a lamp that burnt and gave light. యోహాను అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండెను అని వ్రాయబడింది. He burned with full of the light of God. అతడు దేవుని వెలుగు చేత మండుచూ ఉన్నవాడు. Yes, the light we shine does not come from ourselves, అవును, మనము ప్రకాశించుచూ ఉన్న ఆ వెలుగు మన ద్వారా స్వతహాగా రాదు, but it is the reflection of God. అది దేవుని యొక్క ప్రతిబింబమయ్యున్నది. You are not alone, dear friend. ప్రియ స్నేహితులారా, మీరు ఒంటరి వారు కాదు. Christ in you is the hope of glory. మీలో ఉన్న క్రీస్తు మహిమకు నిరీక్షణ అయ్యున్నారు. He is the one who enables you to reflect the glory of God. ఆయనే దేవుని యొక్క మహిమకు మీరు ప్రతిబింబంగా ఉండులాగున మీకు సామర్థ్యమును అనుగ్రహించువాడు. Arise, shine, for your light has come.
లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. Nations will come to your light, దేశములు నీ వెలుగునకు వచ్చెదరు, and kings to the brightness of your dawn. రాజులు నీ ఉదయకాలపు కాంతికి వచ్చెదరు. Even now, as I am speaking, the light of God is shining upon you. ఇప్పుడు కూడా నేను మీతో మాట్లాడుతూ ఉండగానే దేవుని యొక్క వెలుగు మీ మీద ప్రకాశించుచున్నది. We have more than 100 prayer towers in India, భారతదేశంలో దాదాపుగా 100కు మించి ప్రార్థనా గోపురాలను కలిగి ఉన్నాం. and we call our prayer towers as lighthouse to the people. మేము మా యొక్క ప్రార్థనా గోపురములను ప్రజల కొరకైన లైట్ హౌస్ గా, దీపస్తంభపు నివాసాలుగా పిలుస్తుంటాం. People are drawn toward it. ప్రజలు వాటి వైపునకు ఆకర్షించబడుతూ ఉన్నారు. Many lights are being lit up because of those prayer towers. అట్టి ప్రార్థనా గోపురములను బట్టి అనేకమైన దీపములు వెలిగించబడి ఉన్నవి. People come to receive prayers, ప్రజలు ప్రార్థనలు స్వీకరించడం కోసం అక్కడికి రావడం జరుగుతోంది. but then as they receive miracles from God, అయినప్పటికీ వారు దేవుని యొద్ద నుంచి అద్భుతములు స్వీకరించగానే they begin to pray for others. వారు ఇతరుల కొరకే ప్రార్థన చేయుటను ప్రారంభిస్తారు. They get the light from God. వారు దేవుని యొద్ద నుండి వెలుగును పొందుకొనెదరు. The life of Jesus comes into them. That's why they are so bold to go out for God. యేసు యొక్క జీవం వారిలోనికి వచ్చేస్తోంది. తద్వారా వారు ధైర్యముగా యేసు కొరకై బయలు వెడలి వెళ్ళెదరు. That's why they go out into the world with full strength to shine for the Lord. అందుచేతనే ప్రభు కొరకై సంపూర్ణమైన బలముతో ప్రకాశించులాగున వారు బయలు వెడలి వెళ్ళెదరు. May you become one of them. మీరు అట్టి వారిలో ఒకరు అగుదురుగాక. Even today, get ready to have the light of God. ఈ రోజున కూడా దేవుని వెలుగును కలిగి ఉండే నిమిత్తమై సంసిద్ధం కండి. The Bible says, "Blessed are those who have learned to acclaim you." శృంగ ధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేయిచు ఉన్నది. Who walk in the light of your presence. వారు నీ ముఖ కాంతిని చూచి నడుచుకొనుచు ఉన్నారు. May you see the face of God. మీరు దేవుని యొక్క ముఖార విందమును చూచుదురుగాక. May you be the light of the world. మీరు లోకమునకు వెలుగువలే ఉండెదరుగాక. Father, fill them with your presence, O God. తండ్రి, ఓ దేవా, మీ సాన్నిధ్యము చేత మీరు వారిని నింపండి. Lord, it is enough. They have cried for themselves. ప్రభువా, వారు స్వతహాగా వారి కోసం రోదించినది ఇక చాలును. Let them rise up. వారు లేవనెత్తబడాలి ప్రభు. Rise up. లేవనెత్తబడాలి ప్రభు. Let kings come to their light. రాజులు వారి యొక్క వెలుగు చెంతకు రావాలి. Let nations come to their brightness. దేశములు వారి ప్రకాశము చెంతకు రావాలి. Lord, Father, let your increase come upon them, Lord. ప్రభువా, తండ్రి, మీ యొక్క వృద్ధిని వారి యొద్దకు రానివ్వండి. It's enough they had been at the bottom. వారు అడుగున ఉన్నది ఇక మీదట చాలును. Let them rise up now. వారిప్పుడు లేవనెత్తబడాలి ప్రభువా. Let the Son of Righteousness come upon them. నీతి సూర్యుడు వారి మీదకు వచ్చును గాక. Lord, let them go out like a fattened calf. ప్రభువా, వారు క్రొవ్విన దూడల వలె ఆ రీతిగా బయలు వెళ్ళుదురు గాక. Let your light shine upon your people even now as we are praying, Lord. ఇప్పుడు మేము ప్రార్థన చేయుచున్న సమయంలో కూడా మీ యొక్క వెలుగును మీ ప్రజల మీదకు రానివ్వండి ప్రభువా. You are the light of the world. మీరే ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. Likewise, let your people be the light of the world, Lord. ఆ రీతిగా మీ ప్రజలు ఈ లోకమునకు వెలుగుగా ఉండెదురుగాక ప్రభు. Wherever they go, వారెక్కడికి వెళ్తూ ఉన్నప్పటికీ let the darkness disappear and be gone in Jesus' name. అంధకారము మాయమై యేసు నామములో వెళ్ళిపోవును గాక. Thank you, Lord, for making them a lamp that burn. ప్రభువా, వీరిని మండుచు ఉన్న దీపముగా చేసినందుకై వందనములు. Thank you, Father. వందనములు తండ్రి. Let your light continue to shine upon them, Lord. మీ వెలుగును నిరంతరాయముగా వారి మీద మీరు ప్రకాశింపబడనివ్వండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. God bless you, dear friend. ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.